హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏంటంటే ఈరోజు నేనైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా అయితే కుదిరింది. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక ఆనియన్, ఒక టమాటో, ఒక క్యారెట్ తురుము, ఒక క్యారెట్ అండ్ అలాగే క్యాప్సికమ్, క్యాబేజీ, గార్లిక్. ఒక ప్యాన్లో అయితే ఆయిల్ వేసి దానిలో ఏమో ఎగ్ అయితే ఫస్టే స్వీజ్ చేసి తీసుకొని దానిలో వేసి సాల్ట్ కూడా ఫస్టే ఎగ్తో కలిపి బీట్ చేసి అది అనేది ప్యాన్లో వేసి ఒక ఫ్రై అయ్యి కైమాలాగా అయ్యాక ఇంకా దాన్ని అయితే సైడ్కి తీసుకున్నా. ఇంకా అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ అలాగే జీరా వేసి ఫ్రై చేసుకున్నా. అవి ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ యాడ్ చేసి పసుపు కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే దానిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసి నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. దానిలో కొంచెం దగ్గరగా అయిందనే టైంకి టమాటో కూడా యాడ్ చేసుకున్నాను. టమాటో కూడా యాడ్ చేసిన తర్వాత క్యారెట్ తురుము అండ్ అలాగే క్యాబేజీది కూడా యాడ్ చేశాను తురుము. ఇవన్నీ కూడా నీట్గా మసాలా అంతా పట్టి ఫ్రై అయ్యాక ఇంకా కొంచెం కారం కూడా యాడ్ చేశాను స్పైసీకి సంబంధించి. మీకు ఎంత కన్వీనియంట్గా స్పైసీ తింటారో అంత వేసుకోండి. అండ్ అలాగే దీనిలో చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను. ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ మసాలా కూడా యూస్ చేయొచ్చు, కానీ అవేమి యూస్ చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే దానిలో సైడ్కి తీసుకొని పెట్టుకున్న ఎగ్ కూడా యాడ్ చేశాను, ఎగ్ కైమా. అండ్ అలాగే క్యాచ్ కంపెనీ గరం మసాలా కూడా ఎగ్ కైమా వేసిన వెంటనే యాడ్ చేసి ఇంకా నీట్గా అయితే అవన్నీ కూడా ఫ్రై అయ్యాక సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా కలుపుకొని దానిలోకి అయితే రైస్ అయితే యాడ్ చేశాను. రైస్ అదంతా కూడా యాడ్ చేశాక నీట్గా అయితే ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని దాన్ని కలర్ఫుల్గా డెకరేట్ చేసుకొని తింటే సూపర్ ఎమ్మీ.